తన సహోదరుడైనటువంటి యాకోబును యేసయ్య దగ్గరకు తీసుకొచ్చాడు. అంద్రయ అనగా బాప్తిజం ఇచ్చే యోహానుకు అనేక మంది శిష్యులు ఉండగా అనేక మంది శిష్యులలో ఇద్దరు పేర్లు ఉన్నాయి. ఒకరు యోహాను అనగా యోహాను సువార్త రాసినటువంటి యోహాను, మరొకరు అంద్రయ. వీళ్ళిద్దరూ కూడా యోహాను శిష్యులు. బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తును లోక పాపముల మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అనగా మెస్సయ్య అనగా దేవుని కుమారుడు అని లోకానికి పరిచయం చేసినప్పుడు యోహాను అంద్రయ ఎంత సంతోషించారో. లోకరక్షకుడు దిగి వచ్చాడు, దైవ కుమారుడు దిగి వచ్చాడు. యూదులు ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నారో ఆ మెస్సయ్య మనుషుల మధ్యకు దిగొచ్చాడు. యేసుక్రీస్తును అనగా లోకరక్షకుడిని కనుగొన్నటువంటి యోహానేమో వెళ్ళి యాకోబుని తీసుకొచ్చాడు. అంద్రయ వెళ్ళి తన అన్నయ్య పేతురుని తీసుకొచ్చాడు. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని రక్షకునిగా కనుగొన్నావో నువ్వు మొదటిగా చేయాల్సింది నీ ఇంటి వారిని దేవుని సన్నిధికి నడిపించాలి. ఆ రోజు కయ్యను అడిగాడు, కయ్యనో నీ తమ్ముడు ఎక్కడా అని అడిగితే కయ్యను సమాధానం ఏంటి తెలుసా? నా తమ్మునికి నేనేమన్నా కావాలి వాడినా? నా తమ్ముని గురించి నన్ను ఎందుకు అడుగుతా? అది కయ్యను దేశదిమ్మరే, దేవుడు తిరస్కరించినటువంటి ఒక పనికి మాలిన వ్యక్తి. నా తమ్ముని గురించి నాకేంటి? నా తమ్ముని గురించి నన్ను ఎందుకు అడుగుతావు? నేనేమన్నా నా తమ్మునికి కావాలి వాడినా? బాధ్యత లేనివాడు. యోహాను కావచ్చు, అంద్రయ్య కావచ్చు, ఆత్మీయులు, బాధ్యత తెలిసిన వాళ్ళు, ఇంటి పట్ల బాధ్యత కలవారు. ఏం చేశారో తెలుసా అండి? యోహాను వెళ్ళి యాకోబుని తీసుకొచ్చాడు, అంద్రయ్య వెళ్ళి తన అన్నయ్య పేతురుని తీసుకొచ్చారు. వీళ్ళిద్దరిని యేసయ్యకు పరిచయం చేశారు. ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, మీ తమ్ముడేడే? నీ తమ్ముడు ఎక్కడ? నా తమ్ముడు బారన్ రెస్టారెంట్లో ఉన్నాడు ప్రభువా. అవునా? నీ అక్కయ్య ఏది? అక్కయ్య ఏదంటే బాయ్ ఫ్రెండ్తో వెళ్ళింది ప్రభువా. మీ చెల్లేది? ప్రేమలో పడింది నాయన. మీ తమ్ముడేడి? 10th క్లాస్ 10 times తప్పాడు ప్రభువా. ఇదా మన సమాధానం? ఆ రోజు యోహాను అంద్రయ్య వెళ్ళి వాళ్ళ అన్నయ్యని తీసుకొచ్చారు. సహోదరుడా, నువ్వు వెళ్ళి నీ సహోదరుణ్ణి దేవుని దగ్గరికి తీసుకురావాలి. వీళ్ళు ఎంతమందికి సహోదరులు ఉన్నారో సహోదరులు ఉన్నారో ఒకసారి చూపిస్తారా? ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, మీ అన్నయ్యేడి? దేవుడు అడుగుతున్నాడు, మీ తమ్ముడేడి? మీ తమ్ముడు ఎక్కడ? మీ అక్క ఎక్కడ? మీ చెల్లి ఎక్కడ? నాకేం తెలుసు? అయినా దాని సంగతి నన్ను అడుగుతావేంటి? ఎందుకు? దానికి నాకు పడనే. ఉన్నారా మన మధ్య? వాడి సంగతి నన్ను ఎందుకు అడుగుతావు? మా అన్నయ్యకి నాకు అసలు పడనే పడదు. అయితే నీలో ఒక కయ్యనున్నాడు, నీలో ఒక కయ్యి ఉంది. ఈరోజు చేయి చూపించిన సహోదరుడా, సహోదరి, నీ సహోదరునికి నీ సహోదరికి నువ్వు బాధ్యుడివి. వారు దేవుని సన్నిధికి రావాలి, నడిపించాలి. జాగ్రత్తగా పరిశీలన చేస్తే యోహాను నడిపించిన యాకోబు యేసుక్రీస్తు యొక్క శిష్యులలో మొట్టమొదటిగా క్రీస్తు సువార్త కోసం ప్రాణం పెట్టేంతగా దేవుని ప్రేమించాడు. 2, అంద్రయ్య నడిపించినటువంటి పేతురేమో మొట్టమొదటిగా అపోస్తలుడుగా పిలువబడ్డాడు, ప్రసంగికుడిగా పిలువబడ్డాడు, పాస్టర్గా పిలువబడ్డాడు. యేసుక్రీస్తు కోసం ప్రాణం పెట్టేశాడు. ఎవరికి తెలుసు? నువ్వు నడిపించే నీ తమ్ముడు, నువ్వు నడిపించే మీ అన్నయ్య, నువ్వు నడిపించే నీ సహోదరి, నీ చెల్లి, అక్క దేవుని కోసం రోషం కలిగినటువంటి సిలువ సైనికులుగా తయారవుతారేమో. దయచేసి వారిని నిర్లక్ష్యం చేయొద్దు. వారి పట్ల నీకు బాధ్యత ఉందే. అప్పుడప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ అంటూ ఉంటాడు, మీ అన్నయ్యేడి? మీ తమ్ముడేడి? ఎందుకు పట్టించుకోవట్లా? మీ అక్క ఎక్కడా? మీ చెల్లి ఎక్కడా? ఎందుకు నా సన్నిధికి నువ్వు నడిపించటల్లా అని ప్రశ్నిస్తూ ఉంటాడు. జాగ్రత్త. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? యేసయ్య నా జీవితంలోకి రావాలి, నాతో పాటు మా ఇంటికి రావాలి, మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షించబడాలి, వారు దేవుని సన్నిధిలో కనిపించాలి, ఇది నా ప్రార్థన అన్నవారు ఉంటే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తాడా?
మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రే, ఈరోజు మేము రక్షించబడి సువార్తను లోకానికి చాటి చెప్పే కృప, మా కుటుంబానికి పంచుకునే, స్నేహితులకు పంచుకునే కృప మాకు దయచేయండి. నిన్ను కలుసుకోవాలి, నీవు అనుగ్రహించే ఆ శాంతి సమాధానం పొందుకోవాలి. ఆశగొని ఉన్న ప్రతి ఒక్కరిని ఈరోజు దర్శించు నాయన. అయ్యా, మా ఇంటికి రా, నాతో రా. నా ఇంట్లో శాంతి లేదు, నా ఇంట్లో సమాధానం లేదు, నా ఇంట్లో సంతోషం లేదు, నా ఇంట్లో సఖ్యత లేదు. యేసయ్యా, మా ఇంటికి రా. ప్రాధేయపడుతున్న, ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి ఈరోజు నాయన నీ బిడ్డలతో పాటు వారి ఇంటికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. వచ్చే వారం వారితో పాటు వారి ఇంటిలో ఉన్న వారిని నీ సన్నిధికి తీసుకొచ్చే కృప దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడే ఉండును గాక. షలోమ్.